వాడాలో, ఎందుకంటే చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడే వచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. కాల్షియం వాడేటప్పుడు కంపల్సరీ ఫ్లాక్స్, విటమిన్ డి యూజ్ చేస్తే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. స్క్రీన్ షాట్ తీశారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోలిక్ ఐరన్ యూజ్ చేసేటప్పుడు ఆమ్లా కూడా యూజ్ చేయాలి. ఐరన్ అబ్జార్ప్షన్ కి ఆమ్లా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఫోలిక్ ఐరన్ ప్లస్ లో విటమిన్ సి ఉంటుంది, అది సరిపోదు, ఆడవాళ్ళకైతే సరిపోదు. కాబట్టి ఆమ్లా కూడా ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఇంకా బాగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్యానోడెర్మా ఆమ్ల. గ్యానోడెర్మా అనేది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటకు పంపడమే కాకుండా బాడీని స్కాన్ చేసి స్కానర్, ప్రిస్క్రిప్షన్, డాక్టర్, మందు అన్ని ఇదే అనమాట. అన్ని ప్రొడక్ట్లు వేరు, గ్యానోడెర్మా వేరు. గ్యానోడెర్మా విషతత్వ విముక్తి అంటారు. క్యాన్సర్ ఎదుగుదలను తగ్గిస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపేస్తుంది, కణాలను మరమ్మతు చేస్తుంది, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది, కణాలన్నింటిని యాక్టివ్ చేస్తుంది, మనిషి చాలా దృఢంగా తయారవుతాడు, ఆయుష్ పెరుగుతుంది, వయసు తగ్గుతుంది, యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి కరోనాకి వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలాంటి చలి, జ్వరం, పులపరం వచ్చాయో అలాంటి చలి, జ్వరం, పులపరం 2 to 3 days కానీ 4 days కానీ మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ గ్యానోడెర్మా వాడినప్పుడు నీళ్ళు ఎలా తాగాలని చెప్పాను, అలాగే ఆమ్లను కూడా డైలీ 3 times కంటిన్యూ చేస్తే చాలా చాలా బాగుంటుంది. చాలా మంది తెలియక గ్యానోడెర్మాని సింగిల్ గా వాడతారండి. వాళ్ళు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. అందుకనే మళ్ళీ గ్యానోడెర్మా మంచిది కాదంటారు. అందుకే నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. గ్యానోడెర్మా ఆమ్లతో యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ అదే గ్యానోడెర్మా ఏం చేస్తుందో నోని కూడా అదే చేస్తది. కాదంటే అది విషతత్వాన్ని బయటికి పంపిస్తుంది. నోని మాత్రం టోటల్ బాడీకి చాలా మేలు చేస్తుంది. అందుకే నోనిని, గ్యానోడెర్మాని ఒకేసారి వాడకూడదు అంటాం. అది కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. నోనిని కూడా నో ఆపరేషన్, నో ఇంజెక్షన్ అంటారు. రెండు ఒకదానికొకటి చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట. అయితే నోని వాడినప్పుడు కూడా సెల్స్ ని రీజనరేషన్ ప్రాసెస్ చేసి కణాలలో 0 ఉంటుంది. నోనిలో కణాల ఫోర్స్ ఓపెన్ అవడానికి ఇది బాగా సహకరించి పోషక విలువలు లోపలికి స్వచ్ఛపోయేలా చేసేదే నోని. అలాగే గుండె దడను తగ్గించడం, నరాల వీక్నెస్ తగ్గించడం, అలాగే టోటల్ బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలు అందించడం, చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు గ్యానోడెర్మా లాగా. అయితే కణాలన్నీ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయినాయో, కాయలో పడ్డ కణాలు కూడా, నెమ్మతంగా ఉన్న కణాలు కూడా చాలా యాక్టివ్ అయిపోవటం వల్ల బాడీకి నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో నీరు తక్కువ తాగే వాళ్ళకి హీట్ అనిపిస్తుంది. మరి ఆ హీట్ అనిపించినప్పుడు మళ్ళీ నూనె హీట్ చేసింది అంటారు. కాబట్టి నూనెతో పాటు తప్పకుండా ఆమ్ల అనే దాన్ని యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్లూకోజమైన్ వాడుతున్నప్పుడు నీమ్ వాడాలి. ఎందుకు అంటే గ్లూకోజమైన్ లో గ్లూకోజ్ ఉంది అంటే షుగర్ ఉంది, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మళ్ళీ ఇండియాలో ఇప్పటికే 22 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, అధ్యయనంలో వెల్లడైంది. వాళ్ళకి ఇప్పటికీ కూడా షుగర్ వస్తుందని తెలీదు. షుగర్ అడిగామనుకోండి షుగర్ లేదంటారు, లేదా చెక్ చేసుకోలేదా, గమనించండి, చెక్ చేసుకోలేదే తప్ప ఆల్రెడీ షుగర్ వాళ్ళకి ఉంది, అవి బయటపడతాయి ఇప్పుడు. కాబట్టి గ్లూకోజమైన్ వాడినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా నీమ్ అనేది ఇస్తే ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ షుగర్ తగ్గుతుంది, నీమ్ వల్ల రక్త శుద్ధి అవుతుంది, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినవి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ తగ్గించడంలోను, ప్యాంక్రియాస్ ఉత్తేజపరచడంలోను, అబ్డామన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడంలోను, నిద్రలేమిని తగ్గించడంలోను, టోటల్ గా మనకి 38 డిసీజెస్ రాకుండా కాపాడే ఒక ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ నీమ్. కాబట్టి గ్లూకోజమైన్ తో మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి. అయితే గ్లూకోజమైన్ డైలీ యూజ్ చేయాలి కానీ నీమ్ డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పొద్దుట ఒకటి, సాయంత్రం ఒకటి, డే బై డే యూజ్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఫుడ్ ప్యాచెస్, అలోవెరా. ఫుడ్ ప్యాచెస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని, బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేసుకోవడానికి మరి చక్కటి మంచి మార్గం అని చెప్పొచ్చు ఇది. ఇది వాడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి. దాంతో పాటు అలోవెరా తీసుకుంటే అటు బ్లడ్ లోవి, ఇటు మజిల్స్ లోవి టాక్సిన్స్ క్లియర్ అవటం వల్ల అటు మెడిసిన్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని కూడా బాడీకి వర్క్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీ ఎవ్రీ మంత్ కానీ 2 months once కానీ ఫుడ్ ప్యాచెస్ ద్వారా బాడీని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఇది ఎవరికి అక్కర్లేదు అంటే ఎవరికైతే శారీరక వ్యాయామం ఉంటుందో, శారీరకంగా వర్క్ చేస్తారో, 3-4 కిలోమీటర్లు డైలీ నడుస్తారో భూమి మీద, వాళ్ళకి ఫుడ్ ప్యాచ్ తో పని లేదు. ఎవరైతే నడవలేకపోతున్నారో, ఎవరైతే టైం లేదో, ఎవరికైతే కుదరదో వాళ్ళు ఫుడ్ ప్యాచ్ చేసుకుంటే రక్త శుద్ధి అవుతుంది. ప్లస్ బాడీ చాలా హ్యాపీగా, తేలిగ్గా, హాయిగా ఉంటుంది అనమాట. బద్ధకం తగ్గుతుంది.
అలాంటి వాళ్ళు ఇది వాడేటప్పుడు కంపల్సరీ మర్చిపోతుంటే అలోవెరాని 5 రోజులు కూడా రోజుకు 3 పూటలో పొద్దుట పరగడుపున, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తర్వాత వేసుకుంటే ఇది సహకరిస్తుంది అనమాట అండి. అలాగే నెక్స్ట్ నోని ఆమ్ల. నోని ఆమ్ల ఏంటంటే చాలా మందికి సప్లిమెంట్స్ వర్క్ చేయవు అంటారు. సప్లిమెంట్సే కాదండి, మందులు కూడా వర్క్ చేయవు. బాడీ ఏదైనా రిసీవ్ చేసుకోవాలంటే కంపల్సరీ సెల్స్ యాక్టివ్ గా ఉండాలి, చిన్న ప్రేగులు శోషించుకునే గుణం ఉండాలండి. చూడండి, బ్యాంకు నుంచి మనకి లోన్ రావాలంటే షూరిటీ కావాలి. అలాగే బాడీ ఫుడ్ గాని, మందులు గాని, సప్లిమెంట్స్ గాని తీసుకుని వర్క్ చేయాలంటే శోషణ గుణం ఉండాలి. శోషించే గుణం షూరిటీ లేకపోతే లోన్ రాదు, శోషించకపోతే బలం రాదు. కాబట్టి ఆమ్ల అనేది శోషించడానికి, నోని అనేది ఆకలి పెరగటానికి, ఖచ్చితంగా ఎవరికైనా వర్క్ చేయలేదంటే వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుందేమో నూనె ఇవ్వండి, నూనె వాడండి. అలాగే అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్నా కూడా తిన్న ఆహారం జీర్ణం కావించబడిన తర్వాత చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగులు అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ కాదు, మందులు కాదు, ఆహారం కాదు, 3 పనిచేయవన్నమాట. అందుకే కంపల్సరీ నేను నాకు దగ్గరికి మీటింగ్ అయిన తర్వాత ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, నేను ఇచ్చేవి అంటే నేను నా డిస్ట్రిబ్యూటర్ నన్ను కన్సల్ట్ చేశారు కాబట్టి నేను గ్లూకోజమైన్ వాడమని చెప్పిన, కాల్షియం వాడమని చెప్పిన, ఫ్యాటీ లివర్ కి లివర్ హెల్త్ వాడమని చెప్పిన, కిడ్నీ హెల్త్ వాడమని చెప్పిన, ఏ ప్రొడక్ట్ అయినా వాడమని చెప్పినప్పుడు నేను 2 క్వశ్చన్ చేస్తాను. ఒకటి, తిన్నది బాగా డైజెస్ట్ అవుతుందా, రెండోది ఆకలి వేస్తుందా అని అడుగుతాను. ఆకలి తక్కువగా ఉంటే ఖచ్చితంగా నోనితో పాటు మిగతా ఉంటాయి అన్నమాట, లేదా ఆమ్లతో పాటు మిగతా ఉంటాయి. ఖచ్చితంగా చూస్తాను. ఎందుకు అంటే 99% నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళు చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తారని చెప్పాలి అంటే ఈ కోణాన్ని కూడా నేను ఆలోచిస్తాను. ఇది నేను ఎక్కడ విన్నాను అంటే విడబ్ల్యూఎస్ ప్రోగ్రామ్ లో మన న్యూట్రిషనిస్టులు వైశాలి బాలి మేడం విజయవాడలో చెప్పినప్పుడు నేను విని అది అప్పటి నుంచి పాటిస్తూ వచ్చాను అనమాట. అందుకే 99% మీరు చెప్పినవి బాగా పనిచేస్తాయి సార్ అంటారు. తప్పు. ఎవరు చెప్పినా అవే కాదంటే కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ఆకలి లేని వాళ్ళకి నూనె అండ్ శోషణ తక్కువ ఉన్న వాళ్ళకి ఆమ్లాన్ని ఇంక్లూడ్ చేసి మిగతా ఇస్తాను అనమాట. దాని వల్లే తప్ప ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఆ మ్యాజిక్ మీకు కూడా తెలిసిపోయింది. ఇకపోతే నెక్స్ట్ ఎలర్జీ నేను గాజు గ్లాస్ లో కలుపుకుని తాగాలి, స్టీల్ గ్లాసులు అవాయిడ్ చేయండి. అలాగే మాక్సిమం వాటర్ ఇంటేక్ వచ్చి ఫైబర్, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లను తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే టాక్సిన్స్ అని వెళ్ళిపోయి మంచి హెల్త్ అనేది పొందుతాం. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెజిటేబుల్ సప్లిమెంట్ లో ఏవేవి కలిపి వాడకూడదు.